నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఆహ్, ఈరోజు మనం సంయుక్త నికాయలో గామిని సంయుక్తమని ఒక సంయుక్తం ఉంది. దాంట్లోని కొన్ని సూత్రాలు చెప్పుకుందాం. దీంట్లో ముఖ్యంగా ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి వృత్తిపరంగా రకరకాల పనులు చేస్తూ ఉంటారు కదా! ఆ వృత్తిని చేయడం వల్ల ఏం ఫలితాలు అన్నది మనకి ఒక 2, 3 సూత్రాలు కనపడతాయి. అలాగే ఒక గృహస్థు ఉపాసకుడు అడిగిన వాటికి భగవానుడు చెప్పిన సమాధానం మనకి ఇక్కడ కనపడుతూ ఉంటది. కర్మ విపాకం గురించి ఇక్కడ ఈ సూత్రాల్లో మనకి తెలుసుకోవచ్చు. అయితే ముందుగా ఒక ప్రశ్న అడిగారు. మాకు ప్రియమైన వారు అంటే కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు. ప్రియమైన వారు దూరమైనప్పుడు దుఃఖం కలుగుతుంది. వాళ్ళని మర్చిపోలేము. వాళ్ళ పట్ల మాకు కొంచెం ఇష్టం ఉంటుంది. ఇష్టం అంటే రాగమే. రాగం ఉంటుంది. అది మాకు ఈ మార్గంలో అడ్డంకి కింద మారుతుందా అని అడిగారు. తప్పకుండా మనకి ఏ ఏ విషయాల పట్ల, ఏ ఏ వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల రాగం ఉంటుందో అది మనల్ని ఈ భవచక్రంలో బంధించి వేస్తుంది. మన దుఃఖానికి కారణం ఏంటి? రాగము, ద్వేషము, మోహము, తృష్ణ. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక భిక్షువుకి ఒక కొత్త చీవరం దొరుకుతుంది. ఆ చీవరాన్ని తాను ఎంతో ఆనందం అన్నమాట, రాగం ఆ చీవరం పట్ల. ఇది కొత్త చీవరం, నేను వేసుకుంటాను, రేపు వేసుకుంటాను అని ఆ రోజు రాత్రి దాన్ని పక్కనే పెట్టుకొని పడుకుంటాడు. ఆ రాత్రే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఒక కీటకంగా జన్మను పొందుతాడు. కీటకం అంటే చీవరం అంటే భిక్షువులు వేసుకునే వస్త్రం. ఆ చీవరాలలో ఒక ఏమంటారు, చిన్న కీటకాలు ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు ఉంటాయి. గుడ్లు పెట్టి ఒక వారం రోజులు, 10 రోజులు అవి జీవించి ఉంటాయి. అయితే భిక్షువు చనిపోయిన తర్వాత అతని పాత చీవరాలు, లేకపోతే అతడు ఉపయోగించిన పాత్ర ఏవైతే ఉన్నాయో అవి భిక్షు సంఘానికి ఇస్తారు. ఆ భిక్షు సంఘంలో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఈ భిక్షువు చనిపోయిన తర్వాత అతని చీవరాలు ఇంకా పాత్రను భిక్షు సంఘానికి ఇచ్చి చెప్తారు, ఎవరైనా ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవచ్చు అని. అప్పుడు భగవానుడు చెప్తాడు, భిక్షువులారా, ఈ తిస్స భిక్షువు యొక్క చీవరాన్ని వారం రోజుల వరకు ఉపయోగించకండి, వారం రోజుల తర్వాత ఉపయోగించుకోండి అని చెప్తాడు. ఎందుకంటే ఆ తిస్స భిక్షువు ఈ చీవరం పట్ల ఎంతో రాగాన్ని పెట్టుకొని ఉన్నాడు. ఇష్టం, ఇది నేను ధరించాలి, ఇది నా సొంతం, ఈ చీవరం ఎంతో బాగుంది అనే ఇష్టంతో చనిపోయాడు. అలా రాగంతో చనిపోవడం వలన అతడు ఈ చీవరం లోపలే ఒక కీటకంగా జన్మను పొందాడు. వారం రోజుల తర్వాత అతడు చనిపోతాడు. సో ఇంకా ఆ చీవరాన్ని ఎవరు వేసుకోకూడదని అతడు ద్వేషంతో ఉన్నాడు. అందుకని మీరు ఆ వారం రోజుల పాటు దాన్ని వేసుకోకండి, ఎవరు తీసుకోకండి అని చెప్తాడు. అంటే మనకి ఏ ఏ విషయాల పట్ల, ఏ ఏ వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల ఉండే అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది మనల్ని ఇంకా ఈ భవచక్రంలోనే తిప్పుతూ ఉంటుంది. సో అంచేత విషయాలను అర్థం చేసుకొని ఎటువంటి అటాచ్మెంట్స్ లేకుండా జీవించడానికి ప్రయత్నించాలి. మన మనస్సే అన్నిటికీ కారణము. ఆ మనసులోని ఆలోచనలే ఇవన్నీ కూడా. సో మనస్సే ఒక ఏమంటారు, ఒక మాయ లాంటిది. ఈ పంచస్కందాలే. ఈ పంచస్కందాలను
మనం నేను నాది అనుకోవడం వల్లే ఇదంతా జరుగుతూ ఉంది. సో ఈ విధంగా న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నించండి, ఉపేక్షతో ఉండడానికి. సో అది అంత ఈజీ కాదు, బట్ ప్రయత్నించండి, ఏదో ఒకరోజు సఫలమవుతారు. అయితే ఈ సంయుక్తంలో, గామిని సంయుక్తంలో మొదటి సూత్రం వచ్చేసి చండ సూత్రం. ఇది శ్రావస్తిలో జరిగింది. అప్పుడు చండగామిని అనే గృహస్థుడు అనమాట భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ చండగామిని భగవానుడితో ఇలా అన్నాడు, బంతే, ఒకడు ఇక్కడ కోపిగా గుర్తింపబడడానికి కారణమేంటి, హేతువేమిటి? అలాగే ఒకడు ఇక్కడ శాంతునిగా గుర్తింపబడడానికి కారణమేంటి, హేతువేంటి అని భగవానుడిని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, గ్రామిని, ఇక్కడ ఒకనిలో రాగం పోకపోవడం వలన ఇతరులు అతన్ని కోపిస్తారు. ఇతరులు కోపించడం వలన అతనికి కోపం వస్తుంది. దానితో అతడు కోపిగా గుర్తింపబడతాడు. అలాగే ద్వేషం తొలగిపోకపోవడం వలన ఇతరులు అతన్ని కోపిస్తారు. ఇతరులు కోపించడం వలన అతనికి కోపం వస్తుంది. దానితో అతడు కోపిగా గుర్తింపబడతాడు. అలాగే మోహం అతనిలో తొలగిపోదు. అది తొలగిపోకపోవడం వలన ఇతరులు అతన్ని కోపిస్తారు. ఇతరులు కోపించడం వలన అతనికి కోపం వస్తుంది. దానితో అతడు కోపిగా గుర్తింపబడతాడు. గామిని, ఇక్కడ ఒకనిలో రాగం తొలగిపోవడం వలన ఇతరులు అతన్ని కోపగించరు. ఇతరులు కోపించకపోవడం వలన అతనికి కోపం రాదు. దానితో అతడు శాంతునిగా గుర్తింపబడతాడు. ద్వేషం తొలగిపోవడం వలన ఇతరులు అతన్ని కోపించరు. ఇతరులు కోపించకపోవడం వలన అతనికి కోపం రాదు. దానితో అతడు శాంతునిగా గుర్తింపబడతాడు. అలాగే మోహం తొలగిపోవడం వలన ఇతరులు అతన్ని కోపించరు. ఇతరులు కోపించకపోవడం వలన అతనికి కోపం రాదు. దానితో అతడు శాంతునిగా గుర్తింపబడతాడు. అలా అనగా ఈ చండగామిని ఎవరైతే ఉన్నాడో గృహస్థుడు, సుందరం బంతే, అద్భుతం బంతే, బోర్లా పడ్డ దాన్ని చక్కగా నిలిపినట్లుగా, మూసిన దాన్ని తెరచినట్లుగా, దారి తప్పిన వానికి దారి చూపినట్లుగా, కన్నుల కలవాడు చీకటిలో రూపాన్ని చూడటానికి వీలుగా నూనె దీపం పట్టినట్లుగా భగవానుడు అనేక విధాలుగా ధమ్మాన్ని ప్రకాశింపజేశాడు. బంతే, ఇదే నేను భగవానుణ్ణి శరణు పొందుతున్నాను, ధమ్మాన్ని శరణు పొందుతున్నాను. అలాగే విక్షు సంఘాన్ని కూడా నేటి నుండి నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను శరణు పొందిన ఉపాసకునిగా భగవానుడు గుర్తుంచుకొనుగాక. సో ఇలా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఎవరి లోపలైతే రాగము, ద్వేషము, మోహము ఇవి తొలగిపోతాయో అటువంటి వాడు శాంతుడు అని చెప్పవచ్చు. ఇంకొక సుత్త తాళపుత్త అన్నమాట. అతని పేరు తాళపుత్త. అతడు ఒక రంగస్థల నటుడు, అంటే ఒక యాక్టర్. అయితే ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో, వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉన్నాడు. తాళపుత్రుడు అనే నటగామిని, అంటే నట బృందానికి పెద్ద అన్నమాట, భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ తాళపుత్త నటగామిని భగవానుడితో ఇలా అన్నాడు, బంతే, మా నటుల పూర్వ ఆచార పరంపరలో ఇలా చెప్పుకోవడం విన్నాను. ఏంటంటే ఒక నటుడు
రంగస్థలం మధ్యలో సత్యాలతో జనాన్ని నవ్విస్తాడు, ఆనందింపజేస్తాడు. అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత పహాస దేవతల మధ్య పుడతాడు. భగవానులు ఏమంటారు దీని గురించి అని అడుగుతాడు. అంటే మా పూర్వ ఆచార్యులు, అంటే ఇతని గురువులు, అంతకుముందు గురువులు ఇలా చెప్పారు. ఏమని అంటే, మనం రంగస్థలంపై నటించి నానా రకాల విషయాలు చేస్తూ జనాలను నవ్విస్తాము, ఆనందింపజేస్తాము. అందువలన వాళ్ళు శరీరం భిన్నమైన తర్వాత, అంటే చనిపోయినప్పుడు వాళ్ళు ఒక దేవతా లోకంలో జన్మను పొందుతాడు, స్వర్గలోక వాసులు అవుతారు, మేము అందరినీ ఆనంద పెడుతున్నాము కాబట్టి అని మా పూర్వీకులు మాకు ఇలా చెప్తూ వచ్చారు. దీని గురించి భగవానుడు ఏమంటారు అని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, వద్దు గామిని, అది అలా ఉండని, దాని గురించి నన్ను అడగవద్దు. మళ్ళీ రెండోసారి కూడా ఆ తాళపుత్ర గామిని భగవానుడితో ఇలా అంటాడు, అంతే, మా నటుల పూర్వ ఆచార పరంపరలో ఇలా చెప్పుకోవడం విన్నాను. నటుడు రంగస్థలం మధ్యలో అసత్యాలతో జనాన్ని నవ్విస్తాడు, ఆనందింపజేస్తాడు. అతడు శరీరం భిన్నమై చనిపోయినప్పుడు పహాస దేవతల మధ్య పుడతాడు. దీని గురించి భగవానులు ఏమంటారు? వద్దు గామిని, అది అలా ఉండని, దాని గురించి నన్ను అడగొద్దు అని భగవానుడు మళ్ళీ సమాధానం చెప్తాడు. మళ్ళీ మూడోసారి కూడా ఇలా అడుగుతాడు ఈ తాళపుత్ర నటగామిని. అప్పుడు కూడా భగవానుడు ఇదే చెప్తాడు, గామిని, నేను వద్దు గామిని అని, అది అలా ఉండని, దాని గురించి నన్ను అడగొద్దు అన్నప్పుడు దాని గురించి చెప్పాలనుకోలేదు, కానీ ఇప్పుడు చెప్తాను. అంటే భగవానుడు ఏదైనా విషయాన్ని అడిగినప్పుడు ఆయన్ని వద్దు అని చెప్పినప్పుడు ఎందుకు వద్దని చెప్తాడు అంటే, ఆ విషయాన్ని తెలుసుకోవడం వల్ల వాళ్ళ మనసు ఇంకా దుఃఖానికి గురవుతుంది. దుఃఖం అంటే ఆ సత్యాన్ని తెలుసుకోవడం వల్ల వాళ్ళు ఆ నిజాన్ని ఒప్పుకోలేరు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి, పూర్వ ఆచార్యుల నుంచి ఒక సత్యమని భావిస్తూ వస్తూ ఉన్నది భగవానుడు అది సత్యం కాదు, అంతా బూటకం అని చెప్తే వాళ్ళు దుఃఖిస్తారు, బాధపడతారు. అందుచేత కొన్నిసార్లు సత్యాన్ని కూడా భగవానుడు వాళ్ళకి, అంటే కొన్ని విషయాల్లో సమాధానాలు చెప్పడానికి వద్దు అని చెప్తాడు. అంటే ఈ సూత్రంలోనే కాదు, మనకి మధ్యమనికాయలో కుక్కుర వతక సూత అని వస్తుందన్నమాట. అంటే వాళ్ళు కుక్క వ్రతాన్ని, అంటే కుక్కలు ఏ విధంగా జీవిస్తాయో అటువంటి వ్రతాన్ని, ఇంకా ఆవులు ఏ విధంగా జీవిస్తాయో అటువంటి వ్రతాలను చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల మేము ముక్తిని పొందుతాము, అర్హంతులు అవుతాము అని నమ్ముతూ ఉండేవాళ్ళు. అయితే భగవానుడి దగ్గరికి వచ్చి మేము ఇటువంటి వ్రతాన్ని చేస్తున్నాము, మరి మేము సరైన దారిలోనే ఉన్నామా అంటే భగవానుడు అప్పుడు కూడా దాని గురించి నన్ను అడగొద్దు, దీని కర్మఫలం ఏంటి అని అడిగితే దాని గురించి అడగొద్దు అని చెప్తాడు. ఆయన 2-3 సార్లు ఆయన బలవంత పెట్టి అడిగేసరికి భగవానుడు అప్పుడు చెప్తాడు. అదేవిధంగా ఈ నటుడు కూడా, అంటే ఒక యాక్టర్ వచ్చి మేము ఇలా జనాలని నవ్విస్తూ ఉంటాము, వాళ్ళని సంతోషపెడుతూ ఉంటాము, నానా రకాల విషయాలు చేస్తూ, దానివల్ల మేము చనిపోయిన తర్వాత ఈ కర్మ ఏదైతే చేశామో దాని కారణంగా మేము ఈ పహాస దేవతల జన్మని పొందుతాము అంటే భగవానుడు దాని గురించి నన్ను అడగొద్దు అంటాడు. ఇక మూడోసారి కూడా అడిగేసరికి సరే ఇప్పుడు చెప్తాను అని భగవానుడు చెప్తాడు. ఏంటంటే, మొదటే ప్రాణులు రాగం తొలగిపోనివారు, రాగబంధంతో బంధింపబడినవాడు. నటుడు రంగస్థలం మధ్యలో వారిలోని రాగాన్ని ఇంకా పెంపొందించే విషయాలను ప్రదర్శిస్తాడు. మొదటే ప్రాణులు ద్వేషం తొలగిపోనివారు, ద్వేషబంధంతో బంధింపబడినవారు. నటుడు రంగస్థలం మధ్యలో
వారిలోని ద్వేషాన్ని ఇంకా పెంపొందించే విషయాలను ప్రదర్శిస్తాడు. మొదటే ప్రాణులు మోహం తొలగిపోనివారు, మోహబంధంతో బంధింపబడినవారు. నటుడు రంగస్థలం మధ్యలో వారిలోని మోహాన్ని ఇంకా పెంపొందించే విషయాలను ప్రదర్శిస్తాడు. ఇలా అతడు మత్తుడై ప్రమత్తుడై అంటే ఎరుక లేకుండా ఇతరులను మత్తులో ప్రమత్తతలో అంటే అజాగ్రత్తలో ముంచి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత పహాస అనే పేరు గల నరకంలో పుడతాడు. అందువలన నటుడు రంగస్థలం మధ్యలో సత్య అసత్యాలతో జనాన్ని నవ్విస్తాడు, ఆనందింపచేస్తాడు. అతడు శరీరం భిన్నమై చనిపోయినప్పుడు పహాస దేవతల మధ్య పుడతాడు అనేదే మిథ్యా దృష్టి. గామిని మిథ్యా దృష్టి కలవానికి నరకం లేదా జంతు జన్మ ఈ 2 గతుల్లో ఏదో ఒకటి కలుగుతుంది అంటాను నేను. అంటే వారి కర్మఫలం అది. అంటే మొదటే ప్రాణులు పుట్టేటప్పుడే నానా రకాల రాగంతోటో ద్వేషంతోటో మోహంతోటో వీటితోటే పుడతారు. ఈ సినిమాలు కానీ లేకపోతే నాటకాలు కానీ ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయి, వాళ్ళ లోపల ఇంకా ఈ ఇంద్రియ సుఖాలను పెంచే విధంగా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకా ఈ వాళ్ళ లోపల ఉన్న రాగము అంటే క్రేవింగ్స్ ఇష్టాలను పెంచే విధంగా, ద్వేషాన్ని పెంచే విధంగా, మోహాలను పెంచే విధంగా అవన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే మామూలుగా ఆల్రెడీ వాళ్ళ లోపల రాగము, ద్వేషము, మోహము ఉంటాయి. వీళ్ళు ఆ ప్రదర్శించడం వలన ఆ చూసిన వాళ్ళు ఇంకా వాటిని పెంపొందించుకుంటారు, ఇంకా పెంచుకుంటూ పోతారు. సో అందుచేత ఇటువంటి కర్మఫలం వల్ల ఈ నటన జీవితంలో ఉండి వాళ్ళు ఇంకా రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని పెంచే విధంగా ప్రజలకి ఇటువంటి విషయాలు చేయడం వలన వాళ్ళు ఈ పహాస అనే నరకలోకంలో జన్మను పొందుతారు అని చెప్తాడు. ఇది అవేసి నరకలోకంలో ఉండే ఒక చోటు అన్నమాట. ఇక్కడ జన్మించిన వాళ్ళు ఈ రంగస్థలంపై ఎటువంటి నృత్యాలు అంటే డ్యాన్సులు లేకపోతే నాటకాలు వేస్తూ ఉంటారో అటువంటి నరకలోకంలో అక్కడ కూడా వాళ్ళు ఇలా డ్యాన్సులు చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో ఇలా మేము పుణ్యం చేస్తున్నాము నటన చేస్తూ లేకపోతే ఈ వృత్తిలో అనుకొని అదే మిథ్యా దృష్టి అన్నమాట. సో ఇప్పటికైనా కానీ ఇటువంటి మిథ్యా దృష్టిని వదిలించుకోవాలి. ఇంకా మామూలు ప్రజలు కూడా వేటిని చూడటం వలన వారి లోపల రాగము, ద్వేషము, మోహము పెరుగుతూ ఉంటుందో వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ప్రాణుల్లో ఆల్రెడీ రాగద్వేష మోహాలు ఎక్కువగానే ఉన్నాయి. వాటిని ఇంకా పెంచుకుంటూ పోతే వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళే పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా అలా చెప్పగా ఈ తాళపుత్ర నటగామిని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. అప్పుడు భగవానుడు అంటాడు, అందుకే గామిని నేను వద్దు గామిని, అది అలా ఉండని, దాని గురించి నన్ను అడగొద్దు అన్నాను. అప్పుడు ఆ గామిని ఇలా అంటాడు, బంతే భగవానుడు నాతో అలా అన్నందుకు ఏడవటం లేదు. మా నటుల పూర్వ ఆచార పరంపర ఏదైతే ఉందో వాళ్ళు నటుడు రంగస్థలం మధ్యలో సత్య అసత్యాలతో జనాన్ని నవ్విస్తాడు, ఆనందింపజేస్తాడు. అతడు శరీరం భిన్నమై చనిపోయినప్పుడు పహాస దేవతల మధ్య పుడతాడు అని చెప్పడం వలన నేను ఎంతో కాలం వంచింపబడ్డాను, మోసపోయాను. అందుకోసం నేను ఏడుస్తున్నాను బంతే. ఇటువంటి మిథ్యా దృష్టిని నేను కలిగి ఉన్నాను. సో దాన్ని అనుసరిస్తూ వస్తున్నాను అని దాని గురించి తెలుసుకొని ఏడుస్తున్నాను అని ఇప్పటికైనా భగవానుడు చెప్పడం వల్ల నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను అని చెప్తాడు. సుందరం బంతే, సుందరం బంతే బోర్లా పడ్డ దాన్ని చక్కగా నిలిపినట్లుగా
మూసిన దాన్ని తెరచినట్లుగా, దారి తప్పిన వానికి దారి చూపినట్లుగా, కన్నులు కలవాడు చీకటిలో రూపాన్ని చూడటానికి వీలుగా నూనె దీపం పట్టినట్లుగా భగవానుడు అనేక విధాలుగా ధమ్మాన్ని ప్రకాశింపచేశాడు. బంతే, ఇదే నేను భగవానుణ్ణి శరణు పొందుతున్నాను. ధమ్మాన్ని ఇంకా అలాగే భిక్షు సంఘాన్ని కూడా శరణు పొందుతున్నాడు. బంతే, భగవానుని సన్నిధిలో నాకు ప్రవజ్య లభించుగాక, ఉపసంపద లభించుగాక అని తాళపుత్ర గామిని అడుగుతాడు. ఈ తాళపుత్ర గామినికి భగవానుడి సన్నిధిలో ప్రవజ్య లభించింది. ఆ తర్వాత భిక్షు ఉపసంపద లభించింది. ఆ భిక్షువుగా మారిన కొంతకాలానికి ఈ తాళపుత్ర ఎవరైతే నటుడు ఉన్నాడో అతడు అరహంతులలో ఒకడయ్యాడు. ఈ విధంగా రకరకాల విషయాలతోటి, రకరకాల మిథ్యా దృష్టిలతోటి వచ్చిన వాళ్ళు భగవానుడి సన్నిధికి వచ్చిన తర్వాత, ధర్మోపదేశం విన్న తర్వాత చాలా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే మన లోపల రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని పెంచే విషయాలు ఏవైనా కానీ వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే ప్రజలకి కూడా రాగాన్ని, మోహాన్ని ఇంకా ద్వేషాన్ని పెంచే విషయాలను చేయడం కూడా మంచిది కాదు. అది మిమ్మల్ని ఇంకా అధోలోకాలకి తీసుకొని వెళ్తాయి. సో ఏ విషయాలు చేయడం వలన వారి లోపల రాగము, ద్వేషము, మోహము తొలగిపోతుందో అటువంటి విషయాలు సహాయం చేయడం వల్ల అది మీకు పుణ్యము. సో ఈ విధంగా ఇంకొక విషయము, ఎవరైనా బౌద్ధ ఉపాసకులంటే ఎవరిని చెప్తారో అంటే, ఎవరైతే బుద్ధుణ్ణి, ధమ్మాన్ని అలాగే సంఘాన్ని శరణు పొందుతారో 3 సార్లు వాళ్ళు బౌద్ధ ఉపాసకులు అని చెప్పుకోవచ్చు. ఇంతకు మించి పెద్ద కార్యక్రమం ఏమీ ఉండదు బౌద్ధ ఉపాసకులుగా మారడానికి. అలాగే పంచశీలాలను గ్రహించి ఆచరించడం, ఈ పంచశీలాలను పాటిస్తూ ఈ త్రిశరణాలను పొందడమే బౌద్ధ ఉపాసకులుగా మారడం. అంతేగాని ఒక మతం నుంచి ఇంకొక మతానికి మారడం కాదు. ఒక చెడు నుంచి మంచి మార్గంలోకి మారడమే బౌద్ధం. సో ఈ విధంగా కొంతమంది ఉపాసకులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రవజ్య తీసుకొని ఉపసంపద అంటే భిక్షువుగా మారడం. ప్రవజ్య అంటే వాళ్ళు శ్రామణీరగా ఉంటారు, ఆ తర్వాత కొంతకాలానికి భిక్షువుగా మారుతారు. అయితే ఈ విధంగా చాలామంది భగవానుడి కాలంలో బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొంది జీవితకాలం ఉపాసకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాగే ప్రవజ్య తీసుకొని భిక్షువులుగా మారి అర్హంత స్థితిలో లేకుంటే మార్గఫలాలు పొందిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలినవి రేపు చెప్పుకుందాము. ఇటువంటివే కొన్ని ఉంటాయన్నమాట. అంటే ఎటువంటి వృత్తి చేయడం వల్ల ఎటువంటి కర్మఫలం అన్నది మనకి కొన్ని చోట్ల భగవానుడు చెప్తాడు. అంటే కొన్ని విషయాలను చెప్పడానికి ఇష్టపడాడు భగవానుడు. ఎందుకంటే అది చెప్పడం వల్ల వాళ్ళు బాధపడతారు, ఏడుస్తారు అని. నిజమే, సత్యమే. కానీ అది తెలుసుకోవడం వల్ల బాధపడతారు అనుకుంటే ఆయన ముందుగానే చెప్పడు. సో ఇది ఈరోజు ప్రవచనం.